చెప్పండి. నా పేరు ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, గత వారం 10 రోజులుగా రైల్వే కోడూరు నియోజకవర్గంలో బొప్పాయి పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనతో ఉన్నారు. సీజన్ ప్రారంభంలో 16-17 రూపాయల కిలో ధర పలికింది. తీరా రోజు రూపాయి 2 రూపాయలు తగ్గించుకుంటూ నిన్నటికి వచ్చేటప్పటికి 7 రూపాయలకు మాత్రమే ధర ఇస్తామని చెప్పేసి మధ్య దళాలుగా ఉండే వ్యాపారులు రైతులను మోసం చేసే ప్రయత్నం చేశారు. ఈ వారం రోజుల్లో రైతులు ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క ఆవేదనను, ఆందోళనను నిరసన రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. రైతులు, మధ్యదళారులు, వ్యాపారుల చేత ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కిలోకు 9 రూపాయల ధర ఇచ్చేలాగా ఈ ధర 5వ తేదీ వరకు కొనసాగుతుంది. 5 తర్వాత ధర పెంచుతారని చెప్పేసి కలెక్టర్ గారు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి రైతులతో చాలా మందితో మేము మాట్లాడాం. కలెక్టర్ గారు ప్రకటించిన ధర పైన రైతులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇది ఏమాత్రం రైతులకు ఆమోదయోగ్యంగా లేదు. కలెక్టర్ గారు చొరవ బాగా ఉంది, కానీ ధర నిర్ణయం మాత్రం ఏమాత్రం బాగాలేదని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, కనీసం 16 రూపాయల ధర లేకుండా రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. అందుకని ప్రభుత్వం మార్కెట్లో ఇన్వాల్వ్ చేయాలి, మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేయాలి. ఏదైతే సూట్ అనే సిస్టమ్, టన్నుకు 100 కేజీలను సూట్ రూపంలో రైతుల నుంచి తీసుకుంటున్నారో మధ్య దళారులు, ఈ విధానం రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. నిజంగా ప్రభుత్వానికి గనక రైతులకు మేలు చేయాలి, న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే మార్కెట్ ను రంగంలోకి దింపాలి. ఈ మధ్య దళారీ వ్యవస్థను అరికట్టాలి. మొత్తం మధ్య దళారులే అటు వ్యాపారులుగా ఢిల్లీ సెట్ అనే పేరుతుండే వ్యాపారులకు గాని, రైతులకు గాని మధ్యలో ఉంటూ మాయాజాలం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు లేకుండా చేస్తున్నారు. రైతులు అన్ని రకాలుగా విత్తనం దగ్గర నుంచి, నారు దగ్గర నుంచి, కొనుగోలు దాకా మొత్తం అన్ని దశల్లో రైతులను మోసం చేస్తున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం, ముందు మధ్య దళారీ వ్యవస్థ మీద మీరు కఠినంగా వ్యవహరించండి, సూట్ విధానాన్ని రద్దు చేయండి, మార్కెట్ ద్వారా మార్కెట్లో ప్రవేశించి రైతులకు న్యాయమైన ధర అందించేలాగా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి. కిలో కనీసం 16 రూపాయలు ఇస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది. మిగిలిన ఏ ధర నిర్ణయించినా అది అన్యాయం కింద లెక్క అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భావిస్తుంది.